హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇడ్లీ కొట్టు మూవీకి వెళ్ళిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, సాంబార్ చప్పగా ఉంది. సో ఎగ్జాక్ట్లీ అదే అనిపించింది. అంతేకాకుండా మత్తు వదలరా సినిమాలో రత్న ఉంటుంది కదా, రత్నకి ఒక వడదెబ్బ తగులుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ నాకు ఇడ్లీ దెబ్బ తగిలింది. ఇందులోకి వెళ్ళిన తర్వాత సాంబార్లో ముంచి, చప్పగా ఉన్న సాంబార్లో ముంచి లాగా ఒకటి పీకెడ్ అనిపించింది నాకు. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఏంటి అంత దరిద్రంగా ఉందా, ఎమోషన్స్ అవి ఇవి పెట్టారు కదా, ట్రైలర్ అంత బాగుంది కదా అంటే మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ ఏ సినిమాలతో మీరే కనిపెట్టండి. సో ఇది ఒక సినిమా అని కాదు, ఒక ఫార్మేట్ అనమాట. ప్రతి కథలకు ఒక ఫార్మేట్ ఉంటుంది కదా, అలా ఇది ఒక ఫార్మేట్. ఒక అతను ఉంటాడు, ఆయనకి ఒక ఫేవరెట్ ఐటమ్ ఉంటుంది, ఓ పీచ్ మిఠాయి అనుకుందాం. సో ఆ పీచ్ మిఠాయి అంటే తనకు చాలా ఇష్టం, ఆ పింక్ కలర్ పీచ్ మిఠాయే కావాలని చెప్పి కూర్చుని ఉంటాడు. నాకు ఆ పీచ్ మిఠాయే కావాలంటూ ఉంటాడు. ఈ లోపు కొడుకు వచ్చి నా పీచ్ మిఠాయిలు అంటే నాకు ఇష్టం లేదు, నేను పాష్, నేను బాగా చదువుకున్నాను, నాకు క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ కావాలన్నా అన్న అంటాడు. లేదు లేదు, మనం పీచ్ మిఠాయే తినాలంటాడు. కొడుకు పోతాడు, పోయి చాక్లెట్ తింటాడు. చాక్లెట్ తిన్నాక ఈ పీచ్ మిఠాయి తింటూ ఆ నాన్న చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత కొడుక్కి పీచ్ మిఠాయి వాల్యూ తెలిసి వచ్చి మళ్ళీ ఆ ఊరు వచ్చి ఆ పీచ్ మిఠాయి తింటూ ఉంటాడు. ఈ లోపు పక్కింట్లో ఇంకో కొడుకు వచ్చి ఆ పీచ్ మిఠాయి లాక్కుంటాడు. లాక్కోగానే హీరోను ఆ పక్కింటోడు కొట్టుకుంటారు, క్లాష్ అవుతుంది. ఈ మధ్యలో హీరో ఎవరో ఒకరు లవ్ చేస్తూ ఉంటాడు. లాస్ట్కి పీచ్ మిఠాయి గ్రేట్ అని చెప్పి నిరూపిస్తాడు. ఆ పీచ్ మిఠాయి చుట్టూ కొన్ని ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎమోషన్స్ ఫామ్ చేస్తారు. లాస్ట్కి పీచ్ మిఠాయి గ్రేట్, నేను జీవితంలో పీచ్ మిఠాయి తింటానని చెప్తారు. ఈ సినిమా స్టోరీ చెప్తే ఎన్ని సినిమాలు గుర్తొచ్చి ఉంటాయి మీకు? నేను పేర్లు చెప్పను, చాలా సినిమాలు మీరే చూసుకోండి. అంతేకాకుండా ఎమోషన్స్ అన్న పేరుతో తొడపాసం పెట్టేసి ఏడుస్తావా లేదా, ఇప్పుడు నువ్వు ఏడవలేదా నేను చంపేస్తా అన్నట్టు తొడపాసం పెట్టే సీన్లు అయితే లిటరల్లీ ఇలాంటి సీన్లు వచ్చినప్పుడు నాకు కాలిపోతూ ఉంటుంది అనమాట థియేటర్లో చూసినప్పుడు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. స్టోరీ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, స్టోరీ అయితే ఇదే ఉంటుంది, పెద్ద అంతకన్నా ఏం ఉండదు. అండ్ ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వచ్చేసరికి నేను పాజిటివ్స్ చెప్పలేదు అనుకుంటున్నారా? ఏమైనా ఉంటాయి కదా చెప్పడానికి? ఏమి లేవు అక్కడ, ఏమి లేవు. నాకు నచ్చింది ఏమైనా ఉందా అంటే నిత్యా మీనన్ క్యారెక్టర్ ఒకటి నచ్చింది. చాలా ఫన్నీగా, క్యూట్గా, బబ్లీగా ఉంది. అండ్ ఇంతకుముందు చూసిన క్యారెక్టర్స్ లాంటివే ఇంచుమించు తిరువులో అలాంటిదే చూసాం. అండ్ మొన్న వచ్చింది కదా పరోటా మాస్టర్ది సార్ మేడం, అందులో కూడా ఇంచుమించు అదే క్యారెక్టర్స్ చూసాం. బట్ ఇందులో కూడా అదే ఆ ఎమోషన్ అనేది ధనుష్కి బాగా కనెక్ట్ చేశారు. సో ఫన్నీగా అనిపించింది, బాగుంది ఆ క్యారెక్టర్. హీరోతో పాటు పార్థిబన్ ఉన్నారు, పార్థిబన్ అని ఒక క్యారెక్టర్ ఉన్నారు. ఆయన సినిమాలో ఏదో రామకృష్ణ ఏదో పేరు. ఆయన క్యారెక్టర్ ఒకటి బాగుంది. దానికి ఎవరైతే డైలాగ్స్ రాశారో ఆ డైలాగ్స్ బాగా రాశారు. అంటే తెలుగులోనే అలా ఉందో మరి తమిళ్లో అలా ఉందో తెలియదు, కానీ చాలా ఫన్నీగా ఉన్నాయి, కొన్ని బాగానే పండినవి. ఇంకంతే, అంతకు మించి నాకు ఆ ఫాదర్ ఎమోషన్ కూడా నచ్చలే. ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను ఎవరో రాజ్ కుమార్ అంటే ఆయన బాగా చేశారు, బట్ నాకు ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. సో ఇది మెయిన్ నాకు నచ్చిన పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇవి. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది, మనం మాట్లాడుకుందాం. అండ్ ఆ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. నిత్యా మీనన్, ధనుష్ అయితే అన్ని మూవీస్లో ఉండే క్యారెక్టర్స్, ధనుష్ ఇప్పుడు దాకా చేసిన అన్ని మూవీస్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మిక్స్ కొట్టేసి అదే చూసినట్టు, పాత సినిమా చూస్తున్నట్టు, ఇంతకుముందు ఈ సినిమా చూసాం కదా అన్నట్టు ఉంటుంది. ఒక సీన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ యారదిని మోహిని అని ఉంటుంది ధనుష్ది. తెలుగులో ఆడవారి మాటల గద్దాలే వేరులో వాళ్ళ ఫాదర్ చచ్చిపోగానే గుమ్మం దగ్గర నుంచుని ఉంటాడు, బయట ఇట్లా సన్లైట్ పడుతూ ఉంటుంది, ఒక ఎమోషన్ ఏదో చూపిద్దాం ట్రై చేస్తారు. అదే సీన్ డైరెక్ట్ లేపేసి ఇక్కడ మదర్కి పెట్టేశారు అంతే. అలా కొన్ని సీన్స్ అయితే ఆయన ఎక్స్ప్రెషన్ కానీ, ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా ఇంతకు ముందు మనం ధనుష్ సినిమాలో చూసాము అన్నట్టే ఉంటుంది తప్ప ఒక ఫ్రెష్ ఫీల్ లేదు. ఆ డిఓపి కూడా నాకు ఫ్రెష్గా అనిపించలేదు. నేను యాక్చువల్గా మంచి స్క్రీన్లో చూశాను, ఎపిక్ ఏఆర్టీలో ఎపిక్ స్క్రీన్లో చూశాను. సో నాకైతే డిఓపి కూడా ఎక్కలే, ఆ సినిమాటోగ్రఫీ కూడా మంచిగా అనిపించలేదు. మీరు సినిమా చూస్తే ఫస్ట్ 10 minutesలోనే సినిమా క్లైమాక్స్ అర్థమైపోద్ది. అంటే నెక్స్ట్ ఇది జరుగుతుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇట్లా వస్తుంది, తర్వాత ఇంకో ఇంటర్వెల్ తర్వాత ఇది జరుగుతుంది, క్లైమాక్స్ ఇది జరుగుతుంది, నమస్కారం. సో ఇది మనకి యాజ్ ఇట్ ఈజ్ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ మనకు అర్థమవుతుంది. అండ్ సర్ప్రైజింగ్లీ అదే జరుగుతుంది కూడా. మీరు ఏదైతే నెక్స్ట్ సీన్ జరుగుతుంది అనుకుంటారో ఆ సీనే జరుగుద్ది నెక్స్ట్. సో అదైతే చాలా ప్రెడిక్టబుల్గా ఉంది. నాకు స్క్రీన్ ప్లే కానీ, ఆ స్టోరీ కానీ అన్నీ ఎక్కడో చూసినట్టే అనిపించింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫస్ట్ హాఫ్ వరకు ఏదో ఎమోషన్తో లాగుదామని చూశారు, అక్కడక్కడ ఏవో సీన్లు కొంచెం నచ్చినాయి, పండినాయి. అంటే ఏదో ఓకే, 1-2 సీన్లు ఈ పెంటలో ఏదో మధ్యలో ఒక సీన్ అన్నట్టు వాళ్ళ నాన్నని ఒక గోస్ట్ క్యారెక్టర్లో చూపిస్తూ ఉంటాడు, ఆ సీన్ కానీ కొన్ని ఏవో 1-2 సీన్స్ ఓకే.
ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ ఇడ్లీ కొట్టు ఉండదు, పరాటా కొట్టు ఏం ఉండవు, ఇంకా డైరెక్ట్ విలన్ హీరో క్లాష్ కొట్టుకోవడం ఇదే ఉంటుంది. సో ఆ ఇడ్లీ కొట్టు మొత్తం పక్కన పట్టేసి లాస్ట్ ఇంకొక 20 నిమిషాలు 15 నిమిషాలు సినిమా ఉందనగా మళ్ళీ ఆ ఇడ్లీ కొట్టుని తీసుకొస్తారు. ఇందులో శాలిని పాండే గారు ఉన్నారు, మన అర్జున్ రెడ్డి హీరోయిన్. ఆవిడ ఎందుకు ఉన్నదో అర్థం కాదు. బేసిక్గా క్యారెక్టర్ ఇచ్చారు, బట్ ఆ క్యారెక్టర్కి అసలు మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదా క్యారెక్టర్ని. ఏదో ఆ యాక్టర్స్ని తీసుకున్నాం కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఏదో డ్యాన్స్ లేపించారు, కానీ ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లోనే ఎండ్ అయిపోయింది. అండ్ సముద్రకని గారు ఉన్నారు, ఏదో ఒక విలేజ్లో ఒక నెగిటివ్ షేడ్లో చూపిద్దాం అనుకున్నారు, అది వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్లో ఏదో కావాలని పెట్టినట్టు తీసుకొచ్చి ఒక సీన్ పెట్టారు. సో సముద్రకని గారు వేస్ట్ అయిపోయారు. సత్యరాజ్ గారి క్యారెక్టర్ కూడా నాకు స్టెబిలిటీ లేదు. ఏ క్యారెక్టర్లో కూడా ఒక రైటింగ్ అనేది లేదు. నాకు ధనుష్ ఇంత దారుణంగా రాస్తారు అనుకోలేదు నేను. రైటింగ్ వరకు ధనుష్ది బాగుంటుంది. నేను అదే హోప్తో వెళ్ళాను యాక్చువల్గా మూవీకి, ధనుష్ రైటింగ్ అనేసరికి. లేదంటే నాకు ట్రైలర్లోనే అర్థమైపోయింది సినిమా. బట్ ఓకే, ధనుష్ అంటే ఒక జెన్యూన్ ఎమోషన్స్ చూపిస్తాడనే దాంట్లోనే వెళ్ళాను, కానీ నాకైతే ఎక్కలేదు. అండ్ మ్యూజిక్ కూడా నాకు మంచిగా అనిపించలేదు. మ్యూజిక్ ఒక్క సాంగ్ కూడా గుర్తుపెట్టుకునే సాంగ్ కానీ ఎంజాయ్ చేసిన కానీ ఒక్కడు కూడా లేదు. అండ్ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ కంటే నాకు పిచ్చి. డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా ఎలాంటి మూవీస్ ఇచ్చారు. మొన్న ఈ మధ్య వచ్చిన సార్లో కూడా మంచి మంచి మ్యూజిక్ ట్రాక్స్ ఉంటాయి. ఇందుట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే టెంపోలో ఒకటే మ్యూజిక్, నీకు వేరియేషన్ ఉండదు, ఏముండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సాంగ్స్ కనెక్ట్ అవ్వలేదు అసలు. మ్యూజిక్ పరంగా టెక్నికల్గా అయితే మూవీ చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను. అండ్ నెగిటివ్ షేడ్లో ఒక అర్జున్ విజయ ఏదో ఉంది ఆయన పేరు, అరుణ్ వినయ్ని తీసుకున్నారు. ఆయన ఒక్కడు మాత్రం క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నరికేస్తా పొడిసేస్తా అని ఒక స్టెబిలిటీ ఉంది, కానీ ఇంకా ఏ క్యారెక్టర్కి స్టెబిలిటీ లేదు. ఊరికే మారిపోతారు క్యారెక్టర్స్. ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, వాడిని ఒక విలన్ లాగా అంటే ఒక నెగిటివ్ షేడ్లో చూపిస్తూ ఉంటే సడన్గా మారిపోతాడు. అంటే అందరికీ ఏంటంటే జ్ఞానోదయం అయిపోతుంది అనమాట. రాత్రి కల్లోకి శ్రీకృష్ణుడు వచ్చి అర్జునుడికి బోధించినట్టు మనోడికి పగలే కళ వచ్చేసి మారిపోతూ ఉంటారు. చాలా మట్టికి నాకు ఫోర్స్డ్ ఎమోషన్స్ అనిపించింది. ఒక సీన్ అయితే నిజంగా చాలా కోపం వచ్చేసింది. వాళ్ళ నాన్న చచ్చిపోయాడని కాల్ వస్తుంది. మనోడు పోనీ ఏ యుఎస్లోనో కెనడాలోనో ఎక్కడో ఉన్నాడా అనుకుంటే పక్కనే బ్యాంకాక్లో ఉంటాడు. సో ఆ బ్యాంకాక్ నుంచి వచ్చేసరికంట చీకటి పడిపోయి తెల్లారిపోయి నెక్స్ట్ ఐస్ బాక్స్లో పెట్టేసి పోలీసులు ఇంకెంతసేపు వెయిట్ చేయాలి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అంటాడు. చూస్తే మనోడు బిజినెస్ క్లాస్లో వస్తాడు. బ్యాంకాక్ నుంచి ఆ ఊరికి ఎంత టైం, శంకరపల్లి అంట, పోనీ హైదరాబాద్లో దిగి ఎక్కడైనా దిగినా ఎంత టైం పడుతుంది మహా అయితే. దానికి ఎంతో టైం జర్నీ చేసినట్టు ఎన్నో రోజులు అయిపోయినట్టు చూపిస్తూ ఉంటాడు. అసలు అది బాగోదు. సెకండ్ థింగ్ వచ్చేసి, వచ్చిన తర్వాత ఇడ్లీ కొట్టు అమ్మేమని ఒకడు అడుగుతాడు మన సముద్రకని. ఇడ్లీ కొట్టు అమ్మేరా నాకు, అది మామూలుగా 4 లక్షలు కూడా రాదు, నాకు ఇచ్చేస్తే 7 లక్షలు ఇస్తారంటాడు. దానికి ఆలోచించేస్తూ ఉంటాడు అనమాట. మనోడు వచ్చిందే ఒక బిలీనియర్ ఫ్యామిలీ నుంచి, అవసరమైతే చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చేస్తాడు. బిలీనియర్ ఫ్యామిలీ అంటే తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఒక బిలీనియర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని డైరెక్ట్గా వచ్చి ల్యాండ్ అయిపోవచ్చు. అంత ఎందుకంటే న్యూస్లో కూడా వచ్చేస్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెళ్ళి అయిపోయిందంటే న్యూస్లో కూడా వచ్చేసి అంత రేంజ్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు. వీడు వచ్చిన తర్వాత, మన ధనుష్ వచ్చిన తర్వాత, వీడు అంటే ఆ క్యారెక్టర్, ఆ సినిమాలో క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఆ 7 లక్షలకు అమ్మేయాలా వద్దా ఇడ్లీ కొట్టని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ 7 లక్షల కోసం దానికి ఇంత పెద్ద సీను, 10 నిమిషాలు 15 నిమిషాలు సీను, అది అమ్మకూడదు, దానికి ఎలా జరుగుతుంది, ఇదో డైలాగు, ఇదో పెంట, ఇవన్నీ ఎట్లా అంటే కొన్ని ఎమోషన్స్ పెట్టుకున్నాడు. ఆ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలి, గిల్లాలి, ఏడిపించాలి అన్నట్టు ఉంటుంది. మదర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సెంటిమెంట్ కానీ మేబీ చాలా మందికి ఎక్కచ్చేమో, నాకైతే ఆ ఫోర్స్డ్ ఎమోషన్స్ లాగా అనిపించినాయి. ఏవో కొన్ని ఎక్కడో వాళ్ళ నాన్న సంబంధించిన కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ, ఒక దూడలో వాళ్ళ నాన్నను చూసుకోవడం కానీ, సో ఇలాంటివి ఏవో కొన్ని వచ్చినాయి. కానీ ఒక సీన్లో అయితే వాళ్ళ అమ్మ జుట్టు ఎరబోసుకొని నాన్నను లేపాలి పొద్దున్నే 3 వచ్చేస్తుంది. అంత ఫోర్స్డ్ ఎమోషన్స్ అనమాట. అవి ఎక్కడ కూడా నాకు 1% కూడా ఎక్కడ నాకు కన్ను తడిచింది లేదు మూవీ చూసినంత సేపు. ఏవో వచ్చినట్లో కొంచెం ఏరుకోవాలి తప్ప నాకైతే ఎమోషన్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. బేసిక్గా ఇలాంటి మూవీ ఒక హార్ట్ వెల్మింగ్ ఎమోషన్ కోసం వెళ్తారు, ఆ ఎమోషన్ అయితే నాకు కనెక్ట్ అవ్వలేదు. అవసరం లేని సెటప్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సెటప్స్ క్రియేట్ చేస్తాడు. నాన్న గురించి కానీ, లేదంటే ఏంటంటే శాంతి గురించి కానీ, శాంతి అంటే పీస్ అనమాట, దాని గురించి కానీ కొన్ని సెటప్స్ క్రియేట్ చేస్తాడు. దాని పే ఆఫ్ చాలా బాగా ఇస్తాడు సెకండ్ హాఫ్లో అని అనుకున్నాను. ఒక సీన్ ఉంటుంది,
వాళ్ళ నాన్న అంటాడు అహింసతోనే మనం గెలవాలి, హింసతో వెళ్ళొద్దు అని అంటాడు. ఆ సీన్ ఫస్ట్ ఏదో ఒక సెటప్ చేశారు, సెకండ్ హాఫ్లో వచ్చేసరికి హీరోని చెత్తకొట్టేస్తాడు, టపటప చంపేసేలాగా మూతిమే గుద్దేస్తాడు. తర్వాత మళ్ళీ విలన్ మళ్ళీ ఇంకొక ఎన్కౌంటర్ జరుగుతుంది హీరోతో. ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు మళ్ళీ సడన్గా వాళ్ళ నాన్న చెప్పిన మాట గుర్తొచ్చేస్తుంది మనోడికి. ఎటువంటి యుద్ధానికైనా సమాధానం అహింసతోనే అని గుర్తొస్తుంది. దెబ్బలు తినేస్తాడు, ఇంకా చంపే అన్నట్టు ఇట్లా ఉండిపోతాడు. సో అది ఏంటంటే ఒక సీన్ కావాలంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు, ఇంకొక సీను వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళ నాన్న అంటే అంత ఇష్టం ఉన్నా కూడా మనోడు ఎందుకు వెళ్ళిపోతాడో అర్థం కాదు. రాగానే నాన్న మీద ఇష్టం వచ్చేసి అక్కడ వాళ్ళ అమ్మ ఉండదు, నాన్న ఉండదు, ఇద్దరు పోయినా కూడా మనోడు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళడు అక్కడికి. ఆ అమ్మాయి అంటే కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ చేసుకోవడానికి వెళ్ళడు. ఎందుకు అంటే అక్కడ సినిమాలో ఎమోషన్ కావాలి, సో వెళ్ళడు. రీజన్ ఉండదు, ఏముండదు. సరే, జరగాల్సిన పనులు చూడు. అండ్ ఒక పాయింట్ వచ్చేసరికి అసలు మనం ఈ సినిమా ఎందుకు చూస్తున్నాం, అసలు మన థియేటర్లో ఎందుకున్నాం, అసలు మనం ఎందుకు బతుకున్నాం రా అనిపిస్తుంది. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. సో అలాంటి సీన్స్ కూడా ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే లిటరల్లీ మనం ఇంకా వదిలేస్తాం అనమాట సినిమాని. సరే టైం చూసుకుంటున్నాం, అయిపోయింది, వెళ్ళిపోదాం, ఎప్పుడు అయిపోద్దో చూద్దాం అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాం తప్ప 1% కూడా మనల్ని సీట్లో కూర్చోబెట్టి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండదు. ఇలాంటి మూవీస్ ఓటీటీలో వస్తే 100% ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, లేదంటే ఆపేసి బాబాయ్ క్లైమాక్స్ అర్థం అయిపోయిందిరా అని ఆపేస్తారు తప్ప థియేటర్ కాబట్టి చచ్చినట్టు కూర్చోవాల్సి వచ్చింది. సో ఓవరాల్ ఇదండి మన ఇడ్లీ కొట్టు రివ్యూ. సో ఈ ఇడ్లీ కొట్టు చాలా మందికి నచ్చచ్చు. బేసిక్గా నాకు ఇడ్లీ నచ్చదు, మేబీ అందుకే ఇడ్లీ కొట్టు సినిమా నచ్చలేదేమో, ఇలాగే అనుకోండి. కొంతమందికి నచ్చచ్చు, మేబీ పాజిటివ్ రివ్యూస్ కూడా రావచ్చు. ఇదైతే నా జెన్యూన్ ఒపీనియన్, నాకైతే ఎక్కలేదు. అలాగని ఎమోషన్ సినిమాలు నచ్చవా, నీకు అన్ని ఫైట్లు యాక్షన్ కావాలా అంటే నా పాత రివ్యూస్ చూడండి. నాకు 3 BHK మూవీ నచ్చింది, అక్కడ నాకు జెన్యూన్ ఎమోషన్స్ లాగా అనిపించింది. మేబీ స్లో డ్రాగింగ్ ఉండుండొచ్చు, బట్ ఆ ఎమోషన్స్ అనేవి మనకి రియల్ లైఫ్లో కనెక్ట్ అవ్వడమో, లేదంటే ఆ సినిమాటిక్గా అయినా ఆ క్యారెక్టర్స్తో మనం ఇన్వాల్వ్ అవ్వడమో జరగాలి. నాకైతే ఆ రెండు జరగలేదు అనిపించింది ఈ మూవీలో. కావాలని ఏడిపించే సీన్స్, కావాలని పెట్టుకునే ఎమోషన్స్. అండ్ ధనుష్ని కూడా మనం మొన్న వచ్చిన కుబేరా మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చూసాం. సో అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఒకే ఎక్స్ప్రెషన్ అంటే ధనుష్కి యాక్టింగ్ రాదని కాదు. సో ఒక మూడ్లో ఉంటాడు అనమాట ఎప్పుడు కూడా, ఏం లేకపోయినా కూడా బాధలో ఉన్నట్టు. అదే క్యారెక్టర్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో అవసరం లేకపోయినా కూడా డల్గానే ఉంటాడు. సో ఇవన్నీ కూడా నాకు ఎందుకో ధనుష్ పాత మూవీస్ అన్ని మిక్స్ చేసినట్టు. రాయన్ ఆయన డైరెక్ట్ చేసింది బాగుంటుంది. సో రాయన్ కానీ, లేదంటే ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే తమిళ వర్షన్ కానీ, ఇంకా చాలా మూవీస్ అన్నీ కూడా మిక్స్ చేసేసి అందులో ఒక సీన్ ఇందులో ఒక సీన్ తీసుకొచ్చి రాసినట్టు అనిపించింది. నాకైతే ఏ విధంగానూ మూవీ నచ్చలేదు. అవుట్ ఆఫ్ 10 మీరు 2 ఇమ్మన్నా కూడా నేను ఇవ్వలేను రేటింగ్. సో నాకైతే అసలు నచ్చలేదు మూవీ అయితే. మేబీ మీకు నచ్చచ్చు. నా రివ్యూని మీరు కన్సిడర్ చేసి సినిమాకి వెళ్ళడం మానేస్తానంటే మీ ఇష్టం, అది వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ట్రైలర్ చూసి ఆ ట్రైలర్ నేను సర్వైవ్ అయ్యాను, ఈ జోనర్లో నేను చూడగలను, ఇంత డ్రాగింగ్ ఉన్నా పర్లేదు అనుకుంటే వెళ్ళి చూడండి. బట్ నాకైతే మూవీ నచ్చలేదు. ఇది మన రివ్యూ ఫర్ ఇడ్లీ కొట్టు. రేపు మళ్ళీ వచ్చేద్దాం కాంతారా మూవీతో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రివ్యూస్ కొద్దిగా ఏదో నేను మెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నాను, కొత్తగా ఏమైనా చెప్దామని ట్రై చేస్తున్నాను. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.